పేరుకే క్రీడా ప్రాంగణం, నిర్వహణ మాత్రం అధ్వానం. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణనే కాదు, ఏపీలో కూడా ఇంతే ఉంది. పిల్లల్ని ఏ పాటికి మార్కులు మార్కులు మార్కులను సావదబ్బుతున్నారు, కానీ ఇలాంటి గ్రౌండ్లు ఎవడు పట్టించుకోవట్లేదండి. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అందుకు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వ లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుకున్న స్థాయిలో కదా, అసలు నెరవేరట్లే ప్రభుత్వ లక్ష్యాలు. ఇక్కడ బోర్డులు తప్ప ఆటలు లేవు, లక్షలు ఖర్చు చేసినా నిరుపయోగమే. పంచాయతీ గదులకే పరిమితమైన క్రీడా కిట్లు, కన్నెచ్చుడని అధికార యంత్రాంగం అంట. పాలకవీడులో గ్రామాల్లోని యువత విద్యార్థులకు ఆటలతో ఆరోగ్యమైన జీవితం అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. అంతవరకు బాగానే ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ ఆయా గ్రామాల్లో అధ్వానంగా మారింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా అది బోర్డులకే పరిమితం అవడంతో పలు చోట్ల ప్రాంగణాలు నిరుపయోగంగా అనిపిస్తున్నాయి. ఊరికి దూరంలో క్రీడా ప్రాంగణాలు ఉండడంతో ఆడుకునేందుకు యువకులు విద్యార్థులు కూడా ముందుకు రావటం లేదంట. వీటి ఆలనా పాలన పట్టించుకునే ఎవడో లేకపోవడంతో అక్కడ పిచ్చెట్లు మొలిచినాయి. అరే చక్కగా మంచి గ్రౌండ్ ఉంది, కొంచెం డెవలప్ చేస్తే పిల్లలు చక్కగా వచ్చి స్పోర్ట్స్ ఆడుకుంటారు కదా. ఒకప్పుడు మంచి మంచి ప్లేయర్స్ అంతా గ్రామాల నుంచే వచ్చేవాళ్ళు. ఇండియాలో హాకీకి కానీ క్రికెట్కి కానీ జిమ్నాస్టిక్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటికి కూడా గ్రామాల నుంచే వచ్చేవాళ్ళు ఒలింపిక్స్ వాటికి. ఈ రోజుల్లో ఏరి ఒలింపిక్స్లో ఎందుకు పథకాలు రావట్లేదు అంటే గ్రామాల్లో ఉండాల్సినవి సరిగా ఉండట్లేదు. చక్కగా ప్రభుత్వం కేటాయించిన వాటిని కూడా ఉపయోగించుకోలేకుండా పని కాకుండా తయారు చేస్తున్నారు. పై ఇక్కడ ఏం జరుగుతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఓ బ్యాచ్ కూర్చుంటారు, మంచిగా సిట్టింగ్ చేస్తారు, అక్కడే తాగి బీరు చేసి ఆడ పగలు కొట్టిపోతారు. ఆడ దీనికే పనికి వస్తుంది, అది ఇంకెందుకు పనికిరాదు. అది వసతులు లేవు, ఆట వస్తువులు లేవు. 1 ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు 2.6 లక్షల ఈజీఎస్ నిధులు వాడుకునేలా సర్కార్ అవకాశం ఇచ్చింది. ఎకరా స్థలం దొరికినప్పుడు అరెకరంలో ఏర్పాటు చేసుకొని సూచించింది. కానీ చాలా చోట్ల ప్రభుత్వ స్కూల్లో పెంటదెబ్బల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్స్ అరెకరం కంటే తక్కువ విస్తరణలో ఉన్నాయి. ఆయా చోట్ల చదును పేరుతో ట్రాక్టర్ల బ్లేడ్తో 4 సార్లు అటు ఇటు తిప్పి పెద్ద పెద్ద బోర్డులు మాత్రం తగిలించారు. కానీ ఏ క్రీడా ప్రాంగణంలో కూడా అవసరమైన వసతులు కల్పించలేదు. ఖోఖో కానీ కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ ఇలాంటి కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అసలు అక్కడ అడ్రస్సే లేవు. అసలు ఇప్పుడు నా డౌటు, చాలా గ్రామాల్లో ప్రాంతాల్లో వీటిల్లో ఈ ఖోఖోలు కబడ్డీలు ఆడుతున్నారా? ఒకప్పుడు ఆడేవాళ్ళు. నా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఖోఖో గేమ్స్ ఉండేవి, కబడ్డీలు, వాలీబాల్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు క్రికెట్ తప్ప నాకు మిగతా ఏం కనపడట్లేదు. ఎక్కడ ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఈ ఆడుతున్న నాకు ఎక్కడ కనపడతలే ఎవరు కూడా. ఇప్పటివరకు తమకు ఎలాంటి కిట్లు అందలేదని క్రీడాకారులు వాపోతున్నారు. ఇక క్రీడా ప్రాంగణాల చుట్టూ పలు రకాల నీడనిచ్చే మొక్కలు నాటాల్సి ఉండగా ఎక్కడా నాటలేదు. కొన్ని చోట్ల నాటినా సంరక్షణ లేక ఎండిపోయాయి. కొన్నిటిని పశువులు మేయటంతో గ్రౌండ్లన్నీ కళావిహీనమయ్యాయి. ఏ ఒక్క క్రీడాకారుడు కానీ అటువైపు కన్నెత్తి పరిస్థితి ఉంది. సర్కారు అనాలోచిత నిర్ణయం, అధికార నిర్లక్ష్యం వల్లే మండల క్రీడా ప్రాంగణాల పేరిట లక్షలాది రూపాయల నిధులు వృధా అని విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల నిధులు వృధా అయిపోతున్నాయి. దీనిపైన ఎంపీడీఓ గారు ఏమంటారు, క్షేత్రస్థాయిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన సామాగ్రిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వినియోగానికి వచ్చేలా చూస్తామన్నారు. అట్లీస్ట్ స్పందించారు ఎంపీడీఓ గారు, కనీసం చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, దీంట్లో ఎంతమంది ఎన్ని లక్షలు తినేశారు ఇప్పటి వరకు, అవన్నీ కూడా మరి బయటికి రావాలి కదా దీంట్లో. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడుకోమని, డెవలప్ చేయమని ఇచ్చింది, అవి ఇవ్వకుండా పక్కదారి పట్టేశారంటే, పక్కదావ పట్టించేస్తారంటే మరి ఎంతవరకు ఇవన్నీ ఎటుపోయినాయి ఇప్పటివరకు దీనికి చదువు చేయడానికి కానీ స్పోర్ట్స్ కిట్స్ కోసం కానీ ఈ డబ్బులన్నీ ఎవరు నొక్కేసినట్టు, ఎవరు తినేసినట్టు? ఇది ఇప్పుడు ఇలా దేనికి పని కాకుండా అయిపోయిందని దానికి బాధ్యులు ఎవరు? వీటన్నిటిపైన కూడా విచారం చేయాలి మరి.